హలో, నేను మీ ప్రసాద్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. ఏంది మళ్ళీ ముందుకొచ్చారని చెప్పేసి వస్తున్నారా? ఇప్పటివరకు మనం సైప్రస్ సక్సెస్ వీడియో మాత్రమే చూసాం. ఇక్కడ నుంచి సైప్రస్ నుంచి ఎవరైతే రిటర్న్స్ వచ్చారో వాళ్ళతో కూడా మన ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు అండ్ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు ఫైనల్గా అనేది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. సో ఈరోజు మన గెస్ట్ ఆఫ్ హానర్ వచ్చేసి మిస్టర్ అంజీ నాయక్. చూద్దాం తన లైఫ్ స్టైల్ ఎలా జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనేది తన మాటలో తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ మిస్టర్ అంజీ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ అండి అంజీ నాయక్ గారు. సో పిలవంగానే మీరు ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేయడం, మీ యొక్క జర్నీని, మీ యొక్క లైఫ్ స్టైల్ సైప్రస్లో ఏ విధంగా కంటిన్యూ చేశారనేది ఒకసారి మన వ్యూవర్స్ కూడా చెప్పండి. ఎందుకంటే నేను మోస్ట్లీ ఈ వ్యూవర్స్ తోటి మన సక్సెస్ జర్నీ మాత్రమే ఇంట్రడక్షన్ చేశాను. అక్కడ సైప్రస్లో ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్న జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. కాబట్టి మీరు సైప్రస్లో అరౌండ్ 6 to 7 years వరకు మీ జర్నీని ఏ విధంగా లీడ్ చేశారు అనేది ఒకసారి మీ మాటలో చెప్దాం. ఒకసారి మీ ఇంట్రడక్షన్ చెప్పండి అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. Thank you for giving me this opportunity to introduce myself. My name is Anjay Nayak Vadite. I am from Guntur. So last 6 years నేను 6.5 years I think around సైప్రస్ కంట్రీలో ఉన్నాను. మీరు సైప్రస్ వెళ్ళాలనే ప్లానింగ్ ఫస్ట్ ఎలా వచ్చిందండి మీకు? సో యాక్చువల్గా నేను సైప్రస్ వెళ్ళడానికి ప్లానింగ్ ఏంటంటే, సో బిఫోర్ ద సైప్రస్ నేను జర్మనీకి ప్లాన్ చేశాను. ఓకే. సో జర్మనీకి ప్లాన్ చేసినప్పుడు అంత ప్రాసెస్ అంతా అయింది. నాకు ఫస్ట్ టైం వీసా రిజెక్ట్ అయింది. ఓకే. సో ఇన్ దట్ టైం పీరియడ్ సైప్రస్ గురించి నాకు ఒక థాట్ వచ్చింది. ఓకే. సో యాక్చువల్గా సైప్రస్ కంట్రీ అనేది నోబడీ నెవర్ నో. ఓకే. బేసిక్ అది జూమ్ అంటే మన వరల్డ్ మ్యాప్ ఉంటుంది కదా, ఆ వరల్డ్ మ్యాప్లో కూడా చూసేటప్పుడు దాన్ని చాలా జూమ్ చేస్తే కానీ కనిపించదు. అవును. సో అది కంప్లీట్లీ ఇట్ వాజ్ ఇన్ ద ఓషన్. సో సముద్రంలో ఉంటుంది. ఆ నేమ్ కూడా ఇట్స్ లిజనింగ్ టు వెరీ డిఫికల్ట్ నేమ్ అది సైప్రస్ అనేది. లైక్ ఇట్స్ ఒక టూరిస్ట్ కంట్రీ అని ఆల్సో ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత తెలుసుకున్నాను. ఓకే. నాకంతా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి వన్స్ వీసా రిజెక్ట్ అయిందంటే ఇంకోసారి వెళ్ళాలంటే మినిమం 3 to 4 months వెయిట్ చేయాలి. సో నాకంత అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి నేను సైప్రస్ని చూస్ చేసుకున్నాను అప్పుడు. సో యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే సైప్రస్ అంత పాపులర్ ఏం కాదు. ఓకే. సో ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను. దాంట్లో సక్సెస్ ఎలా ఉంటుంది, డిఫికల్టీస్ ఎలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి అని మొత్తం చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా వీడియోస్ని చూస్తూ ఉంటాం. రకరకాల టూరిస్ట్ వెళ్ళారనుకో వాళ్ళు కూడా వీడియోస్ పెడతా ఉంటారు. సైప్రస్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. ఓకే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్స్ ఎ టూరిస్ట్ కంట్రీ. టూరిస్ట్ లెక్క వస్తూ ఉంటారు. ఇట్స్ ఎ స్మాల్ ఐలాండ్. అదేం పెద్ద హ్యూజ్ కంట్రీ ఏం కాదు, కానీ వెరీ పాపులర్ కంట్రీ. ఓకే. అది ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పరు. టు ద బెస్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్. నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఎవరి పార్ట్ టు పార్ట్, ఇంచ్ టు ఇంచ్ నాకు తెలుసు. అప్పుడు ఆ రోజుల్లో సైప్రస్కి జర్మనీకి నాకు ఎప్పుడైతే వీసా రిజెక్ట్ అయిందో ఆటోమేటిక్గా నేను సైప్రస్కి త్వరగా మూవ్ అయ్యాను. ఓకే. సో ఒక కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యాను. సో ఒకరి ద్వారా నేను తెలుసుకున్నాను ఈ కంట్రీ ఇలా వెళ్తే ఇలా బాగుంటుంది. సో దాని గురించి నేను అంతా బ్రీఫ్గా సెర్చ్ చేశాను కంట్రీ గురించి. అప్పుడు నేను స్టాండ్ తీసుకున్నాను సైప్రస్ గురించి. వెళ్ళాను, అంతా డాక్యుమెంటేషన్ అంతా సబ్మిట్ చేశాను. అరౌండ్ 2 monthsలో నాకు ప్రాసెస్ అయింది. ఓకే. సో 2.5 monthsలో ప్రాసెస్ అయింది. ఆఫ్టర్ 3 monthsలో నాకు వీసా గెటిన్ అయింది. సో మీరు ఫస్ట్ వెళ్ళంగానే ఏ యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు మీరు? అప్పుడు ఆ రోజు యూనివర్సిటీస్ అంటే అక్కడ కూడా కొంచెం చాలా తక్కువ యూనివర్సిటీసే ఉన్నాయి. ఒక మేబీ 2 నుంచి 3 యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే. అంటే నికోషియాలో ఒకటి ఉండేది, లిమాసోలో ఒక 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. అంతే. సో మీరు చూస్ చేసుకుంది యూనివర్సిటీ కాలేజ్? చూస్ చేసుకున్నదంటే సిటిఎల్ యూరో కాలేజ్. ఓకే. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఫ్రంట్ సైడ్ మాత్రమే చెప్తున్నారు, అంటే ఒక అద్దం మాత్రమే చూపిస్తున్నా, అద్దాలు వెనకాల చాలా ఉన్నాయి. అదే కదా. సో అది మనకు తెలుసు, సైప్రస్లో ఆల్రెడీ మనం ఉండొచ్చాం కాబట్టి మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వినో. నాకు కూడా మన వ్యూవర్స్కి కావాల్సింది ఏంటంటే డార్క్ సైడ్ ఆఫ్ సైప్రస్. సో బిహైండ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును. ఎవ్రీ కన్సల్టెన్సీ దే సెడ్ లైక్ దిస్ అంటారు, కానీ బిహైండ్ ఉన్నది ఎవరు చెప్పరు. అవును. సో ఆ బిహైండ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఓకే. నాకు సిటిఎల్ కాలేజీలో నాకు అడ్మిషన్ వచ్చేసింది. వెళ్ళాను, అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కాలేజీలోకి వెళ్ళాను, రిజిస్ట్రేషన్ అయ్యాను. ఒక స్టూడెంట్ యూరోపియన్ కార్డు ఉంటుంది, అది లైక్ దట్ కార్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బస్ ఆల్సో. బస్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఆఫ్ టికెట్ లైక్ అలా. అప్పుడు 1 year అయిపోయింది. ఇంకా నేను సెకండ్ ఇయర్కి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి కదా, ఫీ పే చేయాలి కదా. నేను వెళ్ళింది 2018లో. ఓకే. సో బిఫోర్ కరోనా. అవును. సో 1 year అలా అయిపోయింది. సో ఇప్పుడు కరోనా స్టార్ట్ అయింది. 2019 ఎండింగ్లో కరోనా స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే హోల్ ద కంట్రీ విల్ బి షట్ డౌన్. అవును. అంటే నో వర్క్, నో జాబ్స్, నథింగ్. ఈవెన్ సమ్ టైమ్ వి కుడ్ నాట్ గెట్ ద ఫుడ్ ఆల్సో. అవును. ఫుడ్ కూడా లేదు. పరిస్థితులు అలా ఉండేవి. స్లోగా అలా. ఆ టైంలో ఒక కంట్రీ, ఒక కాలేజ్ని మనం నమ్ముకొని యూనివర్సిటీ మనం ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీ సైడ్ నుంచి కానీ కాలేజ్ సైడ్ నుంచి కానీ మీకు ఎలాంటి బెనిఫిట్ జరగలేదంటారా?
సో వీ కుడ్ నాట్ గెట్ ద బెనిఫిట్స్. ఎవరు సపోర్ట్ చేయలేదు, జాబ్స్ లేదు, వర్క్ లేదు, నీకు మనీ ఎలా వస్తుంది? అవును. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద జాబ్ వీ కెన్ గెట్ ద మనీ, అదర్వైజ్ వీ కెనాట్ బి గెట్. చేయలేం కదా. సో మనకు స్లోగా ఉన్న డబ్బుల్నే సరి చేసుకుంటూ ఆ డబ్బుల్నే సేవ్ చేసుకుంటూ నేను ఒక నియర్లీ ఒక 2000 euros తీసుకొని కాలేజ్కి వెళ్ళాను. ఎందుకంటే సెకండ్ ఇయర్కి నాకు రెన్యువల్ జరగాలి. కాలేజీలో ఫీ పేమెంట్ చేసిన తర్వాతనే మనకు ఇమిగ్రేషన్కి స్లాట్ బుక్ చేసి మనకు అపాయింట్మెంట్ ఇస్తారు ఫర్ రెన్యువల్ కోసం. నేను వెళ్ళాను, దే డోంట్ టేక్ ద మనీ. ఎందుకని డబ్బులు తీసుకోవట్లేదు అంటే వాట్ ఇస్ ద రీజన్? ద రీజన్ ఏంటంటే ఇది కరోనా టైం, మీరు ఇన్ టైంలో డబ్బులు పే చేయలేదు. ఓకే. సో ఇది మిమ్మల్ని మేము బ్లాక్ లిస్ట్లో పెట్టాము. ఓకే. అంటే ఎందుకని రీజన్? మీరు కాలేజ్కి వెళ్ళలేదనా లేకపోతే కాలేజ్కి వెళ్ళలేదని కాదు, కాలేజ్కి వెళ్ళలేదని చెప్తే వాళ్ళు ముందే చెప్పేవాళ్ళు నీకు అటెండెన్స్ తక్కువ ఉంది, నువ్వు ఇలా సోన్ రీజన్ చెప్పేవాళ్ళు. ఓకే. బట్ దే సెడ్ ఓన్లీ వీఆర్ పుట్టింగ్ ఇన్ ద బ్లాక్ లిస్ట్ అని చెప్పారు. మేము బ్లాక్ లిస్ట్లోనే పెట్టాము, మీకు ఇన్ టైంలో మీరు కాలేజ్కి ఫీ పేమెంట్ చేయలేదు. ఎలా ఫీ మేము పేమెంట్ చేస్తాం? కోవిడ్ టైంలో అట్లీస్ట్ కోవిడ్ మూమెంట్లో తినడానికి లేనప్పుడు మన కాలేజ్ ఫీజు ఎలా పేమెంట్ చేయలేం కదా. అది కూడా మా ఉన్న ఫ్రెండ్స్ దగ్గరకు, మాకు తెలిసిన వాళ్ళ దగ్గరకు అక్కడక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం. ఆ ఫుడ్ అండ్ గ్రాసరీస్, ఆయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకున్నాం. ఓకే. నీకు వర్కే లేదు, మనీ లేదు, నీకు ఒక సోర్స్ లేదు, సో ఎలా చేస్తావు? వాళ్ళు అలా చెప్పారు. ఇంకా మనకు చాలా బతిలాడాం. 12 మంది 10 నుంచి 12 మంది వెళ్ళాం మేము కాలేజ్కి. ఓకే. అందరం చెప్పాం మేడం ఇలా పరిస్థితి అంటే. సో వీ డోంట్ నో, మాకు తెలియదు. అంటే ఇక్కడ నేను ఇదే పాయింట్ లాస్ట్ టైం ఒక చిన్న వీడియోలో కూడా చెప్పాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ టేక్ కేర్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ చెప్తే ఈ పాయింట్ని ఎవరు బిలీవ్ అవ్వలేదు, నమ్మరు. ఈ పాయింట్ ఏంటంటే కావాలని ఏఎఫ్ఓ వాళ్ళు మా మీద బురద చల్లుతున్నారు అని చెప్పేసి నమ్మట్లా. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఎవడు ఇక్కడ బురద చల్లడానికి ఏఎఫ్ఓ వాళ్ళు చల్లరు, ఇంకొకటి చల్లరు, అవసరం కూడా లేదు. అవును. ఎందుకంటే యూఆర్ రెస్పాన్సిబిలిటీ. అవును. ఒక క్యాండిడేట్ నీ దగ్గరకు వస్తున్నాడు, అతను వచ్చి నీ దగ్గర ప్రాసెస్ చేయించుకొని అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ కాలేజీలో రిజిస్ట్రేషన్ అయ్యి అతను ఎక్కడో ఒక పార్ట్ టైం జాబ్లో సెట్ అయినంత వరకు ఇదే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మేనేజ్మెంట్కి, సిటిఎల్ యూరో కాలేజ్ మేనేజ్మెంట్కి కేవలం ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ మాత్రమే కావాలి అండ్ ఫస్ట్ ఇయర్ పేమెంట్ మాత్రమే కావాలి. ఆ టైంలో కూడా నెక్స్ట్ టైం నుంచి వీళ్ళకి ఎలాంటి అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఇబ్బందులు పడినా కూడా మేనేజ్మెంట్కి సంబంధం లేదంటారు. అవసరం లేదు, వాళ్ళకి ఫోన్ అవ్వరు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అందులో మళ్ళీ ఆ కాలేజీలో కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా మనకు తెలుగు వాళ్ళే ఉన్నారు. సో తెలుగు మేనేజ్మెంట్ అయి ఉండి కూడా ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పటికి స్టిల్ స్టూడెంట్స్ని స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నారా? నేను అప్పుడు ఆ టైంలో కాలేజ్కి పేమెంట్ నేనైతే బాగా స్ట్రగుల్ చేశాను అప్పుడు. ఓకే. ఎందుకంటే నేను అక్కడ 6.5 years ఉండడానికి కారణం కూడా ఇదే రీజన్. నాకు రిఫ్యూజీస్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏముంటాయి స్టూడెంట్స్? అసలు రిఫ్యూజీస్ అని చెప్పేసి కొంతమంది నేను ఉన్నప్పుడు కూడా విన్నాను. మీరు ఒక రిఫ్యూజీ స్టేజ్లో ఉండి మీరు బ్యాక్ టు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇండియాకి రావడం జరిగింది. అసలు ఈ రిఫ్యూజీ స్టేట్లో ఉంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి? వాట్ ఈస్ మీన్ బై ద రెఫ్యూజీ అంటే ఏం లేదు, నీకు ఒక కంట్రీ ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది అంతే. ఓకే. ఇప్పుడు నువ్వు అక్కడ ఉండాలి అనుకుంటే రిఫ్యూజీ తీసుకోవాలి. రిఫ్యూజీలో కూడా టైప్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ టెంపరీ రెఫ్యూజీ, పర్మనెంట్ రెఫ్యూజీ అంటారు. మనం ఎంత అయింది ఏషియన్ కాంటినెంట్ వాళ్ళకి పర్మనెంట్ రెఫ్యూజీ ఉండదు. ఎందుకంటే వీఆర్ అసిలమ్ సీకర్స్, వాళ్ళు ఎప్పుడైనా పంపించవచ్చు. ఓకే. ఇప్పుడు పర్మనెంట్ రెఫ్యూజీస్ ఉంటారు. అవును. సో యూరోప్ కంట్రీలో ఏ అయితే రొమేనియా, బుల్గేరియా, సిరియన్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా పర్మనెంట్గా తీసుకుంటారు. ఓకే. ఇదంతా మనకు సోర్స్ లేకపోవడం వల్ల మనం అక్కడ ఉండాలి, తప్పదు అనుకున్నప్పుడు రెఫ్యూజీ తీసుకోవాలి. రెఫ్యూజీ అంటే నువ్వు ఒక లాయర్ని పెట్టుకుంటాం, మళ్ళీ లాయర్ని పెట్టుకొని ఎవ్రీ 2 months 3 months మళ్ళీ పేపర్ రెన్యువల్ చేపిస్తానే ఉండాలి, అప్పీల్ చేసుకోవాలి. ఓకే. ఎవ్రీ టైం ఇలా పేమెంట్ చేసేటప్పుడు అంటే అప్పీల్ చేసుకునేటప్పుడు మీరు లాయర్ ఫీజు ఎంత పేమెంట్ చేస్తారు? స్టార్టింగ్లో అయితే ఒక 130 euros పే చేయాలి. సో ఆఫ్టర్ 2 months మళ్ళీ రెన్యువల్ చేస్తాం కదా, ఒక 50 euros పే చేయాలి. మీరు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండి తర్వాత నుంచి కాలేజ్ సైడ్ నుంచి మీకు అయిపోయింది, మీరు ఒక స్టేబుల్గా ఒక రిఫ్యూజీస్లో వచ్చి మీ యొక్క పనులు మీరు స్టార్ట్ చేసుకుని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఓకే, అడగండి. సో చాలామంది స్టూడెంట్స్ యాజ్ ఎ కన్సల్టెన్సర్గా నేను విన్న క్వశ్చన్లు ఏముంటాయండి, సైప్రస్లో మ్యాక్సిమం సీజనల్ జాబ్, ఇది ఫ్యాక్టా? ఇది సీజనల్ జాబ్, అన్సీజనల్ జాబ్ అంటారు కదా. అవును. అసలు వాస్తవానికి చెప్పాలంటే నేను వెళ్ళినప్పుడు 2018 ఐ థింక్. ఓకే. అసలు ఒరిజినాలిటీ ఏంటంటే ఇక్కడ ఉంటుంది, నేను చెప్పే దాంట్లో కంట్రీ గ్రోతింగ్ లేదు, డెలివరీ వ్యవస్థ అనేది లేదు. ఓకే. పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు పెట్రోలింగ్ పోలీస్ అనేది ఎవరి కంట్రీస్ లో ఉంటుంది. అవును, కామనే. కానీ రైడర్స్ ఉంటారు చూసావా, బైక్ రైడర్స్, ఆ రైడింగ్ వ్యవస్థ కూడా లేదు. అసలు కంట్రీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు యాక్చువల్గా అది డెవలప్డ్ కంట్రీయే, మంచి బ్యూటిఫుల్ కంట్రీయే, కానీ చూడడానికి ఎలా ఉంటుందంటే ఇది ఒక చాలా పూర్ కంట్రీ లాగా అనిపిస్తుంది. అప్పుడు ఇంత డెవలప్మెంట్, ఇంత కంట్రీస్, ఇంత వేరే వేరే బిల్డింగ్స్ కానీ వేరే వేరే కంపెనీస్ కానీ రావడం, గ్రోతింగ్ ఆ టైంలో లేదు. ఇదంతా ఎప్పటి నుంచి వచ్చిందంటే ఆఫ్టర్ కరోనా 2021 నుంచి స్టార్ట్ అయింది. 2021 నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ ద డెలివరీస్
బోల్ట్ కానీ వోల్ట్ కానీ ఫుడ్ కానీ ఓకే వూల్ఫ్ కానీ ఇదంతా 2021 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అంతా ఉంటారు కదా, ద పీపుల్ దే ఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ ద డెలివరీస్. వై? బికాజ్ ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ ఎర్నర్ డెలివరీ బాయ్ ఆ కంట్రీలో. అదేలే, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆల్సో దే కెనాట్ బి ఎర్నింగ్ దట్ మచ్ మనీ. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కూడా వెళ్ళేది అక్కడ జాబ్ చేస్తున్నారంటే త్రూ ఈ కంపెనీస్ వల్లే. ఈ కంపెనీస్ అన్ని పాపులర్ కంట్రీస్, నాట్ ఓన్లీ సైప్రస్, ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ లో ఉంటాయి ఈ కంపెనీస్ అన్ని. అవును. సైప్రస్లో ఎర్నింగ్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వెళ్ళే ఆల్మోస్ట్ 2025 to 2026 స్టూడెంట్స్కి జనరల్గా ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఎర్నింగ్ విషయంలోకి వస్తే కన్సల్టెన్సీ వాళ్ళు రకరకాలుగా చెప్తారు. 3 లక్షలు సంపాదించవచ్చు, 4 లక్షలు సంపాదించవచ్చు. ఇదంతా థ్రాష్. మనకు జనరల్గా సైప్రస్ కంట్రీ యొక్క ఎర్నింగ్ కెపాసిటీ ఓన్లీ 2 lakhs మాత్రమే. ఓకే, 2 లక్షలు మాత్రమే. 2 లక్షల్లో నీ రూమ్ రెంట్, నీ ఎక్స్పెన్సెస్, నీ ఫుడ్, నీ మొబైల్ ఛార్జ్, బిల్స్ ఇవన్నీ పోజేసి ఒక 70,000 నుంచి ఒక 60,000 పోతే 1.3 మాత్రమే నువ్వు సేవ్ చేసుకుంటావు. పాకెట్లో ఉంటాయి సేవింగ్స్. ఇంకా నేను తక్కువలో, ఇంకా నాకు వేరే హ్యాబిట్స్ ఏం లేకుండా నేను ఓన్లీ రూమ్ అకామిడేషన్కి స్పెండ్ చేసి రిమైనింగ్ మనీ సేవ్ చేస్తే 1.5 వస్తుంది. ఎన్ని అవర్స్ మీరు హార్డ్ వర్క్ చేస్తారు? ఆ 2 lakhs మీరు ఎన్ని చేయాలంటే? 2 lakhs ఎన్ని చేయాలంటే నియర్లీ 12 to 14 hours చేయాలి. 12 నుంచి 14 గంటలు చేయాలి పర్ డేకి. ఓకే. స్టార్టింగ్లో నేను ఒక 6 months ఒక ఇరానియన్ రెస్టారెంట్లో వర్క్ చేశాను. 12 గంటలు చేస్తే 20 euros మాత్రమే ఇచ్చారు. 12 hours చేయాలి పర్ డేకి. 12 hours చేయాలి, 20 euros పే చేయాలి. ఆ మూమెంట్లో ఏంటంటే అందరికి కోవిడ్ ఉంది కాబట్టి సో బయటికి రావడానికి పాసిబిలిటీ. 600 euros మాత్రమే పర్ మంత్కి 600 euros ఇస్తారు. అందులో ఇప్పుడు మనం ఎన్ని చేయాలంటే నీ అకామిడేషన్కి ఏం చేయాలి, పే చేయాలి, ఇంటి దగ్గర ఏం పంపించాలి. ఇప్పుడు సైప్రస్కి చాలా మంది కన్సల్టెన్సీలు చేస్తున్నాయి అరౌండ్ ఇట్స్. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది డే నుంచి కంట్రీలో ఒక 10 to 12 members స్టూడెంట్స్ ఉన్నప్పటి దగ్గర నుంచి ఈరోజు కంట్రీలో 1000 of స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ కన్సల్టెన్సీ నుంచి వచ్చిన స్టూడెంట్ సేఫ్గా ఉన్నారు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను. నేను స్టార్టింగ్ అప్పుడు 2018లో కదా, అప్పుడు ఇదంతా క్రౌడింగ్ లేదు. ఇక అసలు ఈ కన్సల్టెన్సీ కూడా పెద్దగా ఏం లేదు. స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఎవరైనా అనుకోకుండా ఎవరైనా వచ్చారంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఓకే. అప్పుడు ఆ రోజుల్లో ఈవెన్ మీ ఆల్సో, నేను కూడా ఒక స్ట్రగులింగ్ని ఫేస్ చేసిన వాడిని. కరోనా తర్వాత సర్టన్ పీరియడ్ తర్వాత నేను సక్సెస్ అయ్యాను. ఓకే. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వై? బికాస్ ద పీపుల్ దే హ్యావ్ ద సోర్స్. వాళ్ళకు ఒక పర్సన్స్ ఉన్నారు. ఓకే. ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి చూపించే వాళ్ళు ఉన్నారు. సో ప్రాబ్లమ్స్కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు స్టూడెంట్స్కి. ఓకే. ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకు సపోర్టర్స్ ఉంటారు. ఇక్కడ నుంచి ఒక కాల్ చేసిన ఇది ఫలానా మా స్టూడెంట్స్ వచ్చారు, ఇది వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఒకసారి చూడంటే సెట్ చేస్తారు. అది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అంటే ప్రైస్ తక్కువ అని చెప్పేసి మమ్మల్ని అసలు ఏం టేక్ కేర్ చేయట్లేదు అని చెప్పేసి, లేదు ఇంకో కన్సల్టెన్సీ మల్టీ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఇందులో స్టూడెంట్స్ వెళ్ళి లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. అంటే నా దగ్గరకు వచ్చిన కొన్ని పాయింట్స్ చెప్తున్నా. చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళి స్ట్రగుల్ అవుతున్నారు. అదే మన ఏఎఫ్ఓ నుంచి అయితే మీకు ఏ విధంగా అనిపించింది? ఇప్పుడు ఒక స్టూడెంట్ వెళ్తున్నారు కదా, చాలా కన్సల్టెన్సీ నుంచి వెళ్తారు. నేను అది చూపిస్తా, ఇది చేపిస్తా అంటారు. ఎందుకంటే ఇక్కడ మన ఫీల్డ్లో ఉన్నాం, మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. అవును. ఇప్పుడు మన ఏఎఫ్ఓ ఫర్ ఎగ్జాంపుల్ మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ నుంచే స్టూడెంట్స్ వస్తున్నారు. ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒక స్టూడెంట్ వచ్చాడంటే అతను రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అకామిడేషన్ చూపిస్తారు, వీలైతే కూడా ఒక జాబ్ కూడా ఇది చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారు కాబట్టి మన నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇది ఒక మనకు ప్లస్ పాయింట్. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుంటే ఒక ఇమీడియట్గా కాల్ చేసి ఫలాని సో స్టూడెంట్ అక్కడ ఉన్నాడు చూడంటే చూస్తారు. ఓకే. మన కన్సల్టెన్సీ నుంచి ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అయితే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఫ్రమ్ ద వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చారు. సో వెళ్ళే స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు ఎలా వెళ్తున్నారు, ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్తున్నారు, పర్సన్ దగ్గర నుంచి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, అండ్ రైట్ యూనివర్సిటీని చూజ్ చేసుకున్నారా లేదా అనేది ఈ మాటలో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. సో ఒక రైట్ కన్సల్టెన్సీ, ఒక రైట్ యూనివర్సిటీ చూజ్ చేసుకుంటే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.